వెన్నెల చినుకులు చవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలవేమో అని. హాయ్ ఫ్రెండ్స్, సో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతున్న ఇలాంటి లిరిక్స్ అనేవి చాలా ఈజీగా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. సో ముందుగా మీరు అలర్ట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసి కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రోడక్ట్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాత కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని ఆడియోని ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయండి. సో విధంగా యాడ్ చేసిన తర్వాతకి వైట్ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని సాంగ్ ఎండ్ వరకు కూడా ఈ ఫోటోని ఎక్స్టెండ్ చేసుకోండి. సో విధంగా ఎక్స్టెండ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసేయండి. సో ఇలా స్టార్టింగ్ వచ్చేసిన తర్వాతకి కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏమొస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో నేను ఎగ్జాంపుల్గా చూడండి, ఇక్కడ తేనెలు అనేసి వస్తుంది కదా. సో తేనెలు అనేసి అది టైప్ చేసుకున్నాను. ఆ టెక్స్ట్ సెంటర్లోకి వచ్చేలా సెట్ చేసుకొని నెక్స్ట్ పైన ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళేసి నేను మీకు ఫాంట్ లింక్ ఇస్తాను, ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత టెక్స్ట్ సైజ్ నేను ఒక 64 అయితే ఇచ్చేస్తున్నాను. సో మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇచ్చేసుకోండి. టెక్స్ట్ కలర్ నేను ఇక్కడ బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాత కింద బ్లెండింగ్ అండ్ ఒపాసిటీని క్లిక్ చేసుకొని ఇక్కడ ఒపాసిటీ మీరు ఒక 70% ఇచ్చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్లో 70% అయితే ఇచ్చేస్తున్నాను. సో విధంగా ఇచ్చేసిన తర్వాత ఇలా బ్యాక్ వచ్చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మీకు ఆ లిరిక్ ఎక్కడైతే కావాలో అక్కడ ఇలా యాడ్ చేసుకోండి. సో విధంగా యాడ్ చేసుకున్నాక చూడండి, సో ఎగ్జాక్ట్ సెంటర్ అయితే యాడ్ చేశాను. సో యాడ్ చేసుకున్నాక మన సేమ్ ఇదే టెక్స్ట్ని క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన సెర్చ్లో మీరు టెక్స్ట్ స్పేసింగ్ అని సెర్చ్ చేయండి. సో అక్కడ వచ్చిన ఆ టెక్స్ట్ స్పేసింగ్ని క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ లెటర్ స్పేసింగ్ అని కానీ నేనైతే 2% అయితే ఇచ్చేస్తున్నాను, మీరు కూడా 2% ఇచ్చేసుకోండి. సో విధంగా 2% ఇచ్చేసుకున్నాక బ్యాక్ వచ్చేసేయండి. సో ఇలా బ్యాక్ వచ్చేసి చూడండి మనకి యాడ్ అయిపోయింది కదా. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి సేమ్ ఇదే టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు బార్డర్ అండ్ షాడోలో షాడో ఆప్షన్ థర్డ్ వన్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి షాడోని. సో ఇక్కడ ఆల్ఫా వచ్చేసి 28% అంటే ఒపాసిటీ 28% ఇచ్చేసుకోండి. సో కింద మనకు ఎక్స్ వై ఉంది కదా. సో ఆ రెండింటిని కూడా మీరు 9 ఇచ్చేసుకోండి. ఎక్స్ని 9 అదేవిధంగా వైని కూడా 9 ఇచ్చేసుకోండి. సో విధంగా ఇచ్చేసుకొని మనకు లైట్గా షాడో అయితే యాడ్ అవుతుంది. షాడో కలర్ కూడా బ్లాక్ ఇచ్చేసుకోవాలి. సో విధంగా ఇచ్చేసిన తర్వాతకి సేమ్ ఇదే టెక్స్ట్ని క్లిక్ చేసుకొని లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి డూప్లికేట్ చేసుకోండి. ఇక్కడ కాపీ చేసుకున్న టెక్స్ట్ని ఇలా పై జరుపుకోండి. సో ఇలా పై జరుపుకున్న తర్వాతకి ఇలా బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా ఎరేజ్ చేసుకొని మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమొస్తుంది అది మనకి రీఎంటర్ చేసుకొని టెక్స్ట్ సైజ్ నేను ఒక 28 కానీ 24 కానీ ఇచ్చేస్తున్నాను. సో 24 ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్లో మనం ఇందాక టెక్స్ట్ స్పేసింగ్ 2 ఇచ్చాం కదా, ఇక్కడ ఇచ్చిన దానికేమో 5 ఇచ్చేసుకోండి. సో విధంగా ఇచ్చేసుకున్నాక మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్కి వెళ్ళేసి ఇలా ఎగ్జాక్ట్గా చూడండి, ఇలా ఎగ్జాక్ట్గా దాని మీద సెట్ చేసుకోండి కార్నర్లోనేసి. సో విధంగా సెట్ చేసుకున్న మనకు చూడండి ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇలా 2 లిరిక్స్ కూడా మనం ఫస్ట్ అది కనుక క్రియేట్ చేసుకోవాలి. ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మీరు సాంగ్ని ప్లే చేస్తూ సాంగ్లో మనకు ఆ సెకండ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా వైట్ నుంచేసుకొని ఆ 2 టెక్స్ట్లు కూడా అక్కడే ఎండ్ అయ్యేలా కట్ చేసుకోవాలి. సెకండ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వైట్లో నుంచేసుకొని ఆ 2 లిరిక్స్ని కూడా అక్కడ కట్ అయ్యేలా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసుకుని 2 లిరిక్స్ కూడా ఒకే దగ్గర ఎండ్ అయిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ 2 లిరిక్స్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి, ఇలా హోల్డ్ చేసుకొని పట్టుకొని ఇలా 2 సెలెక్ట్ చేసుకొని ఒక గ్రూప్గా క్రియేట్ చేసుకోండి. ఇలా గ్రూప్గా క్రియేట్ చేసుకున్నాక ఇక్కడ యాడ్ చేసుకున్న ఆ గ్రూప్ని క్లిక్ చేసుకోండి. సో ఆ గ్రూప్ని క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అదేవిధంగా ఎండింగ్లో సెకండ్ కీ ఫ్రేమ్ ఇలా యాడ్ చేసుకొని ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర చూడండి లైట్గా లెఫ్ట్ సైడ్ లైట్గా జరుపుకోండి, కొంచెమే లెఫ్ట్ సైడ్కి లైట్గా జరుపుకోండి. సో తర్వాత ఇప్పుడు సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి మా సేమ్ లైట్గా రైట్ సైడ్ లైట్గా జరుపుకోండి, కొంచెమే. సో ఇలా జరుపుకుంటే కనుక మనకు చూడండి ఆటోమేటిక్గా ఆ టెక్స్ట్ అనేది లైట్గా మూవ్ అవుతుంది. సో తర్వాత ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఫేడ్ అనే ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇన్ ఏమో 0.10s అదేవిధంగా అవుట్ కూడా 0.10s ఇచ్చేసుకోండి. సో మనకు లైట్గా స్లైడ్ అవుతూ ఉంటాయి చూడండి లిరిక్స్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ లిరిక్స్ కావాలి కదా, సేమ్ ఈ గ్రూప్ 1నే క్లిక్ చేసుకొని లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చి థర్డ్ లిరిక్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ వైట్ నుంచి చేసుకొని లేయర్లోకి వేసి పేస్ట్ చేసుకొని చూడండి మనకు ఆటోమేటిక్గా సెకండ్ గ్రూప్ కూడా యాడ్ అయిపోయింది. సో ఇక్కడ యాడ్ చేసుకున్న ఆ గ్రూప్ ఉంది సారా, సో దాన్ని క్లిక్ చేసుకొని మనం లిరిక్స్ని ఎడిట్ చేసుకోవాలి. సో ఒక దాని మీద ఒకటి రాకుండా ఎగ్జాక్ట్గా కట్ అయ్యేలా కట్ చేసుకోవాలి. చూడండి ఒక దాని మీద ఒకటి రావద్దు.
సో ఇప్పుడు మనం పేస్ట్ చేసిన లేదు ఉంది కదా, సో ఆ గ్రూప్ని క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇందులో 2 లిరిక్స్ ఉంటాయి. అందులో మనకు కింద లిరిక్ ఉంది కదా పెద్ద లిరిక్, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏమొస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అది ఇంకా చిన్న లిరిక్ ఉంది కదా, ఆ చిన్న లిరిక్ని కూడా క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మనకు సాంగ్లో 4th లిరిక్ ఏమొస్తుందో అది మీరు రీఎంటర్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా 4th లిరిక్ కూడా యాడ్ అయిపోయింది. సో ఆ 4th లిరిక్ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా ఇలా అడ్జస్ట్ చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా 3rd 4th లిరిక్స్ కూడా క్రియేట్ అయిపోయినాయి. సో మనకు ఆ సాంగ్లో ఆ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ ఇలా వైట్ నుంచేసుకొని ఆ గ్రూప్ను క్లిక్ చేసుకొని స్పీడ్ మీటర్లోకి వెళ్ళేసి మాత్రమే కట్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, స్పీడ్ మీటర్లోకి వెళ్ళేసి మాత్రమే కట్ చేసుకోండి. ఇలా మనకు చూడండి 3rd 4th లిరిక్స్ క్రియేట్ అయిపోయినాయి. సేమ్ ఇదే ప్రాసెస్ మీరు లాస్ట్ వరకు ఇలా అన్ని లిరిక్స్ కూడా క్రియేట్ చేసుకుంటే మనకు టోటల్గా కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. ఇలా టోటల్గా ఒకసారి ప్రివ్యూ చూసుకోండి. ఇలా ప్రివ్యూ చూసుకున్నాక పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకుంటే మనకు వీడియో అనేది గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది. సో ఓకేనా ఫ్రెండ్, థ్యాంక్ యూ.